అర్థమవుతుంది సార్. చూడంగానే మా దగ్గర డిపాజిట్ చేస్తున్నారు, వెళ్ళి ఓటేసి వచ్చేస్తున్నారు. ఓటర్కి కొంతమందికి స్లిప్స్ పంపిణీలో కాస్త కొంతమందికి ఓటర్ స్లిప్లు అందకపోతే కూడా కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు ఓటర్స్. వాళ్ళకి ఎట్లా మీరు ఇక్కడ ఏ బూత్లో ఓటు ఉందని కూడా చెప్తారా? అది ఓటర్కి స్లిప్పులు కూడా లోపల మనకు అవైలబుల్ ఉన్నది, అది పంచుతున్నారు. మొత్తంగా ఇది పరిస్థితి. కాస్త డిఫరెంట్గా అదేవిధంగా డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. 139 సమస్యాత్మక ప్రాంతాలు మీరు చెప్పినట్టు ఎర్రగడ్డ, బోరబండ, రెహమత్ నగర్, షేక్పేట్ డివిజన్లో దాదాపు 139 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో కూడా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ సీసీటీవీ అంటే ఈ ఫుటేజ్ని మానిటరింగ్ చేసుకుంటూ కమిషనరేట్కు మానిటరింగ్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా ఘర్షణలు జరుగుతాయనేది కూడా అక్కడ నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. ఆ ఉర్దూలు చూద్దాం, ఒక ఉర్దూరాలు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. కాకపోతే వాస్తవానికి వీల్ చైర్ ఉండాలి ఆమెకు. నిజానికి కొన్ని పోలింగ్ స్టేషన్స్లో వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేశారు, సహజంగానే వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తారు. బట్ ఆమెకి వీల్ చైర్ అందుబాటులో కూడా మరొక ఉర్దూరాలు కూడా వెళ్ళడానికి మనం విజువల్స్లో చూస్తున్నాం. సో వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకునేలాగా కూడా చేస్తున్నారు. సో మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారా? వినియోగించుకున్నామండి. ఎలా ఉంది పరిస్థితి? బాగానే ఉందండి. ఏర్పాటు అంటే దాదాపు 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 4 ఈవీఎంలు ఉన్నాయి. ఎట్లా అర్థమవుతుందో వాళ్ళ పేరు, ఫోటో అవన్నీ అంత క్లియర్ కట్గా ఉంది. ఈవీఎం మిషన్స్ అన్నీ ఓకే ఉన్నాయి. ఒకవేళ మాకు అర్థం కాకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి ప్రెస్ చేసి వదిలిపెట్టండి. టు హూ యు ఆర్ గోయింగ్ టు సపోర్ట్, యూ జస్ట్ ప్రెస్ యువర్ థమ్ దేర్ అండ్ జస్ట్ లీవ్ ఇట్. మంచి ఎక్స్ప్లెయిన్ చేశారండి. దట్స్ ఇట్. గతంతో పోలిస్తే ఏర్పాట్లు లోపల కాస్త ఉర్దులు ఉంటారు, లైటింగ్ కావచ్చు, ఈవీఎంస్ కావచ్చు, అలాంటి ఏర్పాట్లన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు హ్యాండిక్యాప్ వాళ్ళు వచ్చారు. నేను అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే టైంలో ఒక చిన్న హ్యాండిక్యాప్ వచ్చిందనమాట. ఆమెకు ఒక వీల్ చైర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అంతా సక్రమంగా జరుగుతుంది. అది ఇది మొత్తంగా చూస్తే కాస్త పోలింగ్ మందకొడిగా సాగుతున్నప్పటికీ